ఓకే, అందరికీ నమస్కారము. ఈరోజు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ సమక్షంలో 13 మావోయిస్ట్ మెంబర్స్ బిలాంగింగ్ టు మావోయిస్ట్ పార్టీ మన దగ్గర సరెండర్ చేస్తూ ఉన్నారు ఇన్ పాడేరు. ఆల్ మిలిషియా మెంబర్స్ బిలాంగ్ టు పెద్దబయలు మండల్. ఇందులో 7 మెంబర్స్ మెత్తగూడ విలేజ్ గిన్నెలకోట పంచాయతీ నుంచి ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ గిన్నెలకోట విలేజ్, బొంజంగి, జాడిగూడ ఈ పక్కన విలేజెస్ నుంచి ఉన్నారు. వాళ్ళకి డీటెయిల్స్ చెప్తే ఫస్ట్ పర్సన్ ఈ కిల్లు సింహాద్రి ఈజ్ అ మిలిషియా మెంబర్. అతను 2017-18 నుంచి యాక్టివ్ గానే ఉన్నారు. ఈజ్ బ్రదర్ ఆఫ్ అరెస్టెడ్ పార్టీ మెంబర్ ఆజాద్ అండ్ అతనే కూడా ఈరోజు మన దగ్గర సరెండర్ చేస్తూ ఉన్నారు. అతని పైన 19 యూఏపీఏ కేసెస్ ఉన్నాయి. సెకండ్ వంతల నాగేష్, అతనే కూడా మిలిషియా మెంబర్, బిలాంగ్స్ టు మెట్టగూడ విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ. అతని మీద 8 మావోయిస్ట్ కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ పాంగి పిల్కు నాయుడు, అతనే కూడా మిలిషియా మెంబర్, అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ. 2017 నుంచి దళంలోనే ఉన్నారు. అండ్ అతను రెగ్యులర్ గానే దళం మీటింగ్స్ అటెండ్ చేయడం, ఫుడ్ ప్రొవైడ్ చేయడం, రాషన్ ప్రొవైడ్ చేయడం, ఈ విధంగా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అతని మీద 6 మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ కిల్లో చిరంజీవి, అనదర్ మిలిషియా మెంబర్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ గిన్నెలకోట పంచాయతీ. అతని 2019లో కిమ్ముడు రామమూర్తికి ఇన్స్టిగేషన్ లోనే జాయిన్ అయ్యారు ఇన్ కొత్తకోట విలేజ్. అతని మీద టోటల్ 5 మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఫిఫ్త్ ఈ వంతల రామబాబు, అతనే మిలిషియా మెంబర్, అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్. అతని 2015 నుంచి యాక్టివ్ గానే ఉన్నారు. ఆజాద్ ఇన్స్టిగేట్ చేసి అతనిని మిలిషియా మెంబర్ గానే జాయిన్ చేశారు. అతని మీద 4 మావోయిస్ట్ కేసెస్ ఉన్నాయి. అతనే 2018లో ఒక ప్రజా కోర్టు కూడా అటెండ్ చేయడం జరిగింది. అదే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆ కేసులోనే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వంతల దోనుబాబు, అనదర్ మిలిషియా మెంబర్ ఫ్రమ్ మెత్తగూడ విలేజ్. అతనే 2017 నుంచి మిలిషియా మెంబర్ గానే పనిచేస్తున్నారు. 1 మావోయిస్ట్ కేసు అతని పైన రిజిస్టర్డ్ గానే ఉంది. నెక్స్ట్ గుంట మోహన్ రావు, అనదర్ మిలిషియా మెంబర్, అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్. అతని మీద 1 మావోయిస్ట్ కేసు పెండింగ్ ఉంది. 8th గడ్డుతూరి పత్తులు పండాల, అతని కూడా గిన్నెలకోట విలేజ్, ఈజ్ నాట్ ఫ్రమ్ మెట్టగూడ. ఈ భగతా ఎస్టీ కమ్యూనిటీ, అతని పైన 4 మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అతని ఫ్యామిలీని రేడ్ ఇన్ యాజ్ పార్ట్ ఆఫ్ పెద్దబయలు దళం గిన్నెలకోట విలేజ్ లోనే కండక్ట్ చేశారు ఇన్ 2017. నెక్స్ట్ మనుగురి నాగరాజు, అగైన్ ఫ్రమ్ గిన్నెలకోట విలేజ్. అతని మీద 1 కేసు పెండింగ్ ఉంది, ఈ రోజు సరెండర్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చిక్కుడు రామమూర్తి ఎలియాస్ మూర్తి, అతనే ఇనుపాతుగుల విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ అలాంగ్ విత్ చిక్కుడు గణేష్. అతని కూడా సేమ్ విలేజ్ నుంచి ఇద్దరు సరెండర్ అవుతున్నారు. ఈ మూర్తి పైన 1 మావోయిస్ట్ కేసు ఉంది అండ్ గణేష్ మీద ఇంకా 1 మావోయిస్ట్ కేసు పెండింగ్ ఉంది. 12th పర్సన్ పాంగి పలుసు అలియాస్ టింగు, అతని జాడిగూడ విలేజ్ ఆఫ్ జామిగూడ పంచాయతీ. అతని కూడా ఈరోజు సరెండర్ అవుతున్నారు. అతని 2019 నుంచి యాక్టివ్ గానే ఉన్నారు. అండ్ అతని పైన 5 యూఏపీఏ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ పర్సన్ పాంగి రామదాస్, అతని మిలిషియా మెంబర్ ఫ్రమ్ బొంజంగి విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ. అతని మీద 6 మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. He joined the party in 2014 on instigation of some party members like Pangi Ramesh and Killo Hari Prasad. సో వాళ్ళకి ఈరోజు సరెండర్ చేసినకి ముఖ్యంగా కారణం ఏమంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఈ మెట్టగూడ విలేజ్ గిన్నెలకోట పంచాయతీ మిగతా అన్ని విలేజెస్ లో కూడా డెవలప్మెంట్ వచ్చింది, రోడ్ కనెక్టివిటీ కూడా వచ్చింది. లాస్ట్ 1 month లోనే టవర్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ మెట్టగూడ విలేజ్ జియో టవర్ ఓపెన్ అయింది, జియో సెల్ టవర్. ఇంకా గిన్నెలకోట పంచాయతీలో కూడా డ్యూరింగ్ ద సేమ్ టైం ఒక ఎయిర్టెల్ టవర్ కూడా ఓపెన్ అయింది.
నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి రీసెంట్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగానే జరిగింది. దే సో వాట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ విలేజెస్ నుంచి హెవీ టర్న్అవుట్ కూడా మనం చూసుకున్నాము. ఆల్మోస్ట్ 60 to 65% ఓటర్ టర్న్అవుట్ ఈ ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా ఫస్ట్ టైం అయింది. ఎటువంటి ఇన్సిడెంట్ కూడా జరగలేదు. నెక్స్ట్, రెగ్యులర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ డన్ బై సబ్ ఇన్స్పెక్టర్ సిఐస్ అండ్ అట్ హైయర్ లెవెల్స్. వాళ్ళకి మోటివేషన్ వచ్చింది దట్ వాళ్ళు కూడా పోలీస్ ముందు వచ్చి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ప్లస్ దే ఆర్ డిసిల్యూజన్డ్ బై ద మావోయిస్ట్ ఐడియాలజీ. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది దట్ working with the police department and working with the district administration only will give development to the villages. దానికోసం వాళ్ళు ఈ రోజు మన దగ్గర వచ్చి సరెండర్ చేస్తూ ఉన్నారు. For this surrender, I would appreciate the works of SI Peddabailu Manoj, CI G Madugula Ramesh, Additional SP Dheeraj, and Additional SP Chintapalli Kishore Komi Garu for regularly pursuing this matter and effecting surrender of these 13 members. థ్యాంక్ యూ. లొంగిపోయిన వారి మీద ఏమైనా రివార్డులు ఏమున్నాయి సార్? వాళ్ళ పైన రివార్డ్స్ ప్రస్తుతానికి ఏం లేదు, కానీ మన సైడ్ నుంచి మన గవర్నమెంట్స్కి ప్రపోజల్ పంపిస్తాము ఫర్ సమ్ రివార్డ్ అమౌంట్.